హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకుని మీ ముందుకు వచ్చానండి. సో ఇది మైస్కేప్ గ్రూప్ వాళ్ళ మైస్కేప్ సాంగ్స్ ఆఫ్ సన్ అనే ప్రాజెక్ట్ అయితే నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రాజెక్ట్ అయితే రాబోతుందండి. సో ఇప్పుడు సాఫ్ట్ లాంచ్ కింద మంచి ప్రైసింగ్ అయితే దొరుకుతుంది. ఇది సైట్ లొకేషన్ అండి. సైట్ ఎగ్జాక్ట్లీ చూసినట్లయితే ఏఎస్బిఎల్ లాఫ్ట్కి ఆపోజిట్, అలాగే పసిఫికా హిల్ క్రస్ట్ అయితే ప్రాజెక్ట్ ఉంది కదా, దీనికి పక్కనైతే ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. మొత్తం 6 ఏకర్స్లో 4 టవర్స్ అయితే ఉంటాయండి, ఐకానిక్ టవర్స్. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇది నానక్రామ్గూడ టోల్ గేట్కి కనెక్టివిటీ అనమాట. సో ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి. దీని నియర్ బైలోనే కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. దీని పక్కనే మనకు పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ వాళ్ళ కమర్షియల్ అయితే ఉందన్నమాట. అలాగే దీని పక్కనే మైస్కేప్ గ్రూప్ వాళ్ళ కోర్ట్యార్డ్ విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే మైస్కేప్ ల్యాఫ్ట్ అని ఒక కమర్షియల్ బిల్డింగ్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ మైస్కేప్ వాళ్ళది అపార్ట్మెంట్ ప్రాజెక్టు. ఇక్కడ రెండు చూసినట్లయితే మైస్కేప్ వేవ్ అండ్ మైస్కేప్ టెరాజా సౌత్ అని 2 కమర్షియల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే దీనికి ఆపోజిట్లోనే మైస్కేప్ వాళ్ళ ఐసేప్ ఆఫ్ స్కై, అలాగే మైస్కేప్ టెరేజా నార్త్, అలాగే మైస్కేప్ ఒటోమా అనే 3 కమర్షియల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది మైస్కేప్ రోడ్ అంటామండి. ఈ మొత్తం మైస్కేప్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డిఎస్ఆర్ టెక్ పార్క్ కానివ్వండి, ఇక్కడ నాస్టార్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా మనకు యో హైదరాబాద్ బై మైస్కేప్ అనమాట. మైస్కేప్ వాళ్ళ ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే జరుగుతుందండి. దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే ప్రిస్టేజ్ స్కైటెక్ అయితే ఉందన్నమాట. సో ఐటీ పార్క్స్కి, ఐటీ కంపెనీస్కి కూడా చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్టు. అలాగే ఇక్కడ మనకు ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ అయితే ఉందండి. స్కూల్స్ కూడా దగ్గరగా ఉంటుంది. ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఇది ఒక ప్రీమియం లగ్జరీ ప్రాజెక్ట్ అండి. ది సాంగ్స్ ఆఫ్ ద సన్ అనమాట, ప్రీమియం ప్రాజెక్టు. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డీటెయిల్స్ని ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ ప్రాజెక్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎలివేషన్స్ ఇవన్నీ చూపిస్తామండి. ఇక్కడ చూడొచ్చు. తర్వాత మనకు 4 టవర్స్ అయితే ఉంటాయండి. G+37 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. 592 యూనిట్స్ మాత్రం ఉంటాయి. 3 బేస్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఎలివేషన్స్ కూడా చాలా మంచి ఎలివేషన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు ఎలివేషన్స్. అలాగే మనకు ఇది ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉంటుందండి, రెసిడెన్స్ ఎంట్రన్స్. అలాగే మనకు బస్ బేస్ కూడా ఉంటాయి. అలాగే ఇది ఎంట్రన్స్ గేట్ అండి. అలాగే ఇవన్నీ ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే మనకు మాస్టర్ ప్లాన్ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. ఫ్లోర్కి 4 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. 4 మనకు కార్నర్ ఫ్లాట్స్ అనమాట. అలాగే వీటి మొత్తాన్ని మనకు 3 క్లస్టర్గా డివైడ్ చేశారు. క్లస్టర్ 1లో మనకు బిజినెస్ లాంచెస్, కేఫ్, క్లబ్ హౌస్ ఉంటుంది. అలాగే మనకు మల్టీపర్పస్ హాల్ ఉంటుంది. క్లస్టర్ 2లో క్రచ్ యోగా ఉంటుందండి. అలాగే క్లస్టర్ 3లో బిలార్డ్స్ లాంజ్, కిడ్స్ ప్లే ఏరియా, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. వీటితో పాటు బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్ట్స్ ఇవన్నీ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్స్, గాజిబోస్, ఇలా అన్ని ఎమ్యూనిటీస్ అండి. లాట్ ఆఫ్ గ్రీనరీ. అలాగే మంచి ప్రీమియం అపార్ట్మెంట్స్ అనమాట. 3-4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు ఇక్కడ చూసినట్లయితే ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్లో ఎమ్యూనిటీ చూసినట్లయితే మన గ్రౌండ్ ఫ్లోర్లో సూపర్ మార్కెట్, ఫస్ట్ ఫ్లోర్లో 2 బ్యాంక్వెట్ హాల్స్, సర్వీస్ అపార్ట్మెంట్స్, సర్వీస్ కిచెను, తర్వాత వాష్రూమ్స్, 5 గెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే సెకండ్ ఫ్లోర్లో జిమ్, 2 ఫుల్లీ సైజ్డ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, స్క్వాష్ కోర్ట్ అయితే ఉంటుంది. అలాగే థర్డ్ ఫ్లోర్లో కానీ చూసినట్లయితే మనకు పూలు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, అసోసియేషన్ ఆఫీస్ ఉంటుంది. 4లో మనకు స్విమ్మింగ్ పూల్, డెక్ ఏరియా, మల్టీపర్పస్ స్పేస్, పూల్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు చూడొచ్చు అనమాట ఎలివేషన్స్ ఇవన్నీ కూడాను. సో చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్స్ అయితే ఉన్నాయండి. అలాగే మనకు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ పరంగా చూసినట్లయితే మనకు బ్యాడ్మింటన్ కోర్ట్, పూల్ అండ్ స్నూకర్ టేబుల్, తర్వాత మనకు స్క్వాష్ కోర్ట్, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే జిమ్ము, క్లబ్ హౌస్, తర్వాత మనకు స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అయితే ఉంటాయండి. సో ఇప్పుడు మంచి ప్రైసింగ్ అయితే మనకు ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. సో అఫీషియల్ లాంచ్ అయితే అవ్వబోతుంది. ఇప్పుడు 9600 పర్ ఎసెప్ట్ అయితే కోట్ చేస్తున్నారండి. సో మంచి ప్రైసింగ్ అనమాట. అలాగే మంచి లొకేషన్లో అయితే ఉంది. సో ఈ కంప్లీట్గా 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అండి. అలాగే మనకు 3 BHK సైజ్ చూసినట్లయితే 2900 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఇది మాస్టర్ ప్లాన్ ఇక్కడ చూస్తున్నారు. అలాగే ఇది ఫ్లోర్ ప్లాస్ అయితే చూపిస్తున్నాను. 4 BHK చూసినట్లయితే 3300 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందన్నమాట. సో ఈచ్ ఫ్లాట్ అంటే డెడికేటెడ్ మేడ్ రూమ్, ఆఫీస్ రూమ్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.